దినవృత్తాంతముల గ్రంథం 34, 35, 36 అధ్యాయాలతో దినవృత్తాంతముల గ్రంథం మరి అయిపోతుంది కనుక ఈ ఉదయకాలం ఈ సాయంకాలం దినవృత్తాంతముల గ్రంథం 34, 35, 36 ధ్యానం చేసుకుందాం. మొదట ప్రార్థనతో ఈ కూటాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు దీవించి సాయంకాలం మరొకసారి నీ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమానికి సకాలంలో నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజంతా మా పనులలో మీరు మాతో పాటు ఉన్నారు. ఎంతో హెక్టిక్ వర్క్ ఉన్న సరైన సమయానికి నీ యొక్క ఆలయంకు రాగలగడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నమ్మకమైన దేవుడు, మీరు మాకు ఇచ్చిన పనులను నమ్మకంగా యథార్థంగా చేయగలిగిన కృప మాకు దయచేయండి. ఈ సాయంకాలం మరి దినవృత్తాంతముల గ్రంథంలో నుంచి మా ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా నీ తెలివిని, నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకై నమ్మకంగా యథార్థంగా జీవించగలగడానికి సహాయం చేయండి. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 35, 36 ధ్యానించి ఈ దినవృత్తాంతముల గ్రంథం మేము ఈ దినం క్లోజ్ చేస్తుండగా మీ తోడు సహాయము మాకు దయచేయమని, వచ్చిన ప్రతి వారిని దీవించి మేము చేస్తున్న బైబిల్ స్టడీ మా ప్రభా మా జీవితాలకు ఆశీర్వాదం, అనేకులకు క్షేమము, భద్రత, ఆశీర్వాదము దయచేయమని, వచ్చిన వారిని వస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రెసిడెంట్ గారు 34వ అధ్యాయాన్ని చదవవలసిందిగా. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య పరిచయ నిమిత్తము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము చదువుకుందాం. యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరం ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతి అనుసరించు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడై 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును, యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించెను. అతడు చూచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీయలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చలివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదాదేశమును, యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారం అతడు మనస్సే, ఎఫ్రాయిము, సిమియోను దేశముల వారి పట్టణముల్లోనూ, నఫ్తాలి మన్యమందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను, దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇజ్రాయేల్ దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును, మందిరమును పవిత్రపరచుటైన తర్వాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మహేషయాను, రాజ్యపు దస్తావేజుల మీదున్న యెహోహాజు కుమారుడుగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు, మనస్సే, ఎఫ్రాయిముల దేశముల యందు ఇజ్రాయేల్ వారిలో శేషించున్న వారి యొద్ద నుండి, యూదా బెన్యామీనీయులందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దాన్ని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయుటకును, యూదారాజులు పాడు చేసిన ఇండ్లకు దూలమును అమర్చుటకును, చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారికిని శిల్పాకారులకును దాన్ని ఇచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయుడైన లేవీయులకు యాహాతు, ఒబద్యా అను వారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులకు జకర్యా, మెషుల్లాం అనువారును, లేవీలలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయి వారి మీదను, ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీలలో లేఖికులను
పరిచారకులను ద్వారపాలకులు అయినవారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా తెచ్చి చేసిన ధర్మశాస్త్రం గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియకు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. షాఫాను ఆ గ్రంథమును రాజునంతకు తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించున్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చారని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియకు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రమును చింపుకొని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోనునకును శాస్త్రియకు షాఫానుకును రాజు సేవకుడైన ఆషాయాకును ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇజ్రాయేలు యూదా వారిలో శేషించున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపం మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారణ చేయుటకై హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్త అయినకు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగములలో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి. నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడి ఉన్న శాస్త్రములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించున్నారు కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరి యెహోవా యొద్ద విచారించుడని మిమ్మను పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్థలం మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలం మీదికిని దాని కాపురస్థలం మీదికిని నేను రప్పించు అపాయము నీ కళ్ళారా చూడవు. వారు రాజునద్దకు ఈ వర్తమానం తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి అని సమకూర్చెను. రాజును యూదావారందును యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనుల్లో పెద్దలందరూ యెహోవా మందిరంకు రాగా యెహోవా మందిరం ముందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారిని అందరినీ బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేశాను. గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యెషయా ఇజ్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇజ్రాయేలందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశాను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఇంకోటి చదవండి సార్. 30 వేద్దాం. ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. 35. మరియు యెషయా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇజ్రాయేళ్లకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠలైన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇజ్రాయేల్ రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇజ్రాయేలుకును సేవ జరిగించుడి. ఇజ్రాయేల్ రాజైన దావీదు రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను రాసి ఇచ్చిన క్రమం చొప్పునను మీ పితరుల ఇళ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకోండి. జనుల ఆయా భాగములకు లేవీలకు
కుటుంబంలో ఆయా భాగములు ఏర్పాటు అగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబాల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయండి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యెషయా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చాను. అతని అధిపతులను, జనులను, యాజకులను, లేవీలను మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన ఇల్కియాయు, జకరియాయు, ఇహియేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు, అతని సహోదరులైన షమయాయు, నెతనేలును, లేవీలలో అధిపతులకు హషబ్యాయు, యెహీయేలును, యజాబాదును పస్కా పశువులుగా లేవీలకు 5,000 గొర్రెలను, 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుతుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోనూ, లేవీలు తమ వరుసలలోనూ నిలబడిరి. లేవీలు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీలు పశువులను ఉలవగా మోషే గ్రంథంలో రాబడిన ప్రకారము జనుల కుటుంబాల విభాగం చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొనిది. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారం అని చేసిరి. వారు విధి ప్రకారము పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి. కానీ ఇతరమైన ప్రతిష్టార్పణలను కుండల్లోనూ, బొరుసుల్లోనూ, పెనముల్లోనూ ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. తర్వాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధం చేసిరి. అహరోను సంతతి వరకు యాజకులు దహనబలి పశుమాంసమును కొరువును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను. కనుక లేవీలు తమ కొరకును అహరోను సంతతి వరకు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వరకు గాయకులను, ఆసాపు, హేమానులను, రాజునకు దీర్ఘదర్శియకు ఎదుగుతూరును దావీదు నియమించిన ప్రకారంగా తమ స్థలమందు ఉండిరి. ద్వారములన్నిటి యుద్ధను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారము రాజైన యెషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినము ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడున్న ఇజ్రాయేలు ఆ కాలమందు పస్కాను, పులిన రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తకు సమూయేలు దినములు మొదలుకొని ఇజ్రాయేల్లో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరింపబడి ఉండలేదు. యెషయాయు, యాజకులను, లేవీలును, అక్కడున్న యూదా ఇజ్రాయేల్ వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇజ్రాయేల్ రాజు అందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యెషయా ఏలుబడి యందు 18వ సంవత్సరంన ఈ పస్కా పండుగ జరిగెను. ఇదంతా అయిన తర్వాత యెషయా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది యొద్దనున్న కర్మేమీషు మీదికి దండెత్తి వెలుచుండగా యెషయా అతని మీదికి బయలుదేరాను. అయితే రాజైన నెకో అతని యుద్ధకు రాయబారులను పంపి, యూదారాజు నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను. కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించను. ఆయనను యెషయా అతనితో యుద్ధం చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చెను. విలుకాండ్రు రాజైన యెషయా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయం తగిలిను. ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పాను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యెరూషలేమునకు అతను తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధుల్లో ఒకదాని యందు పాతిపెట్టబడిను. యూదా యెరూషలేము వారందరూ యెషయా చనిపోయినని ప్రలాపం చేసిరి. యిర్మీయాయు యెషయాను గూర్చి ప్రలాప వాక్యం చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యెషయాను గూర్చి ఇజ్రాయిల్లో అలాగు చేయట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యెషయా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇజ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించు. చివరి అధ్యాయం 36వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు దేశపు జనులు యెషయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలన ఆరంభించినాడు 23 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలను.
ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి దేశమునకు 200 మణుగుల వెండిని 200 మణుగుల జుల్మానాను నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనిని యెహోయాకీను మారు పేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకొని పోయాను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న గుడిలో ఉంచెను. యెహోయాకీను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొని గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మాలుగా రాజాయెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీను బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలోనికి ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకునను. అదీయుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారెందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేత అప్పగించను. మరియు బబులోను రాజు పెద్దలనేమి పిల్లలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనేమి రాజనీతులలోనేమి అధిపతుల నిధులనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. ఇదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెహోవా ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకు తగ్గ వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసురైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినము అనుభవించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతంతటా చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథం చివరి అధ్యాయము చివరి మాట మరి దేవుడు వారి జీవితాలలో ఇశ్రాయేలు జీవితాలలో జరిగించి వారిని తిరిగి వారి స్వస్థలానికి యెరూషలేమునకు వారిని తీసుకొని రావడం మనం గమనిస్తాం. ఈ దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం గమనిస్తే 2-3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దినవృత్తాంతముల గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలును గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేలీల ప్రజలు ఇశ్రాయేలు 12 తెగలలో 10 తెగలు నాశనమైపోయారు. దేవుడు వారిని పట్టించుకోవడానికి ఇష్టపడలేదు. వారు భయంకరమైన వీరి విగ్రహారాధనకు దొరికిపోయి
దేవుడైన యెహోవా యందు వారు విశ్వాసం ఉంచలేక వారు తొలగిపోయారు. దేవుడు కేవలం ఇద్దరు గోత్రాల యూదా వారిని మాత్రమే వారిని దేవుడు వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. యూదా వారిని గురించి దేవుడు అనేకసార్లు వారిని ప్రవక్తలను పంపి ఆ ప్రవక్తల ద్వారా వారి జీవితాలను బాగు చేసి వారి జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దినవృత్తాంత గ్రంథం అంతట్లో మనం గమనిస్తే ఇద్దరు ముగ్గురు రాజులు తప్ప, ఉజ్జియా ఒకడు, తర్వాత యెహోయాహాజు ఒకడు, మరి తర్వాత హెషియా ఒకడు, ఈ ఇద్దరు ముగ్గురు తప్ప హిజ్కియా ఒకడు, వీరు ఇంతమంది యూదా రాజుల్లో ఎంతమంది ఉన్నా దేవుని గురించి దేవుని యొక్క కార్యాలను గురించి ఆలోచించిన వారు 5-6 మంది మాత్రమే. వారి జీవితాలలో ఎవరైతే దేవుని గురించి ఆలోచించారో దేవుడు వారిని గురించి ఆలోచించాడు. ఈ దినవృత్తాంత గ్రంథంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం వారి ఇశ్రాయేలుకి ఎలా దొరికిందంటే, వారు దేవునికి దగ్గర అవ్వడానికి ఇష్టపడినప్పుడు దేవుడు వారికి దగ్గర అవ్వడానికి ఇష్టపడ్డాడు. మీరు నన్ను గురించి విచారించిన ఎడల, నేను 16వ వచనం, మీరు నన్ను గురించి విచారించిన ఎడల నేను మిమ్మల్ని గురించి విచారిస్తాను. మీరు నాకు దగ్గరైన మీరు నా చెంత చేరిన ఎడల నేను మీ చెంత చేస్తాను. మీరు నా నామమున నాకు ప్రార్థన చేసిన ఎడల మీ మనములను నేను వింటా. దినవృత్తాంతముల గ్రంథమంతా ఈ ఒక్క అతి శ్రేష్టమైన ఈ 3 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. దినవృత్తాంతముల గ్రంథం రాయడంలో ఉద్దేశం నేను ప్రారంభించినప్పుడు చెప్పా. యూదా వారు ఇప్పుడు బబులోను చెరలో ఉన్నారు. వారు భయంకరమైన బబులోను చెరలో, పారసీకులు బబులోను చెరలో ఉన్నారు. వారు ఈ బబులోను చెర నుంచి వారిని 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. వారు చెర నుంచి తిరిగి రావాలి, తిరిగి యెరూషలేము దేవాలయంకి రావాలి. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు ఏమని, మీరు చేస్తున్న పొరపాట్ల వల్ల దేవుడు మీ మీద కోపగించి మిమ్మల్ని 70 సంవత్సరాలు మీ దేశం నుంచి మిమ్మల్ని తరిమి వేస్తారని ఇర్మియా వారికి ప్రకటించాడు. దేవుని వాక్యము నెరవేరుతుంది. దేవుని వాక్యం ప్రకారంగా వీరు 70 సంవత్సరాలు బయటికే ఎవరో ఒకరి రాజు యొక్క ఆధీనంలో బానిసంగా చేరారు. చేరిన వారు తిరిగి రావాలి అంటే వీరు అన్యరాజుల పరిపాలనలో బానిసలుగా ఉన్నారు. అన్యరాజులు వారిని పంపడానికి తప్పకుండా ఇష్టపడరు. అలాంటి పరిస్థితిలో దేవుడు అన్యరాజు మనస్సును మార్చి అతనే దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని యొక్క ప్రజలు తిరిగి వారి దేశానికి రావడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇది మనం గమనించాలి. చూడండి 36వ అధ్యాయము చివరి మాట, 36వ చివరి మాట. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. ఒక వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి తన జీవితంలో ఆశీర్వాదము కావాలి అని కోరుకుంటే, తన జీవితంలో దేవుడు ఆయనను ఆశీర్వదించాలి, ఆయన కోరుకున్నది తనకు దయచేయలేదు, పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవాలి అంటే దేవుడు అన్యులను కూడా వాడుకుంటాడు. మన జీవితాల్లో గమనించాలి, దేవుడు అన్యులను కూడా వాడుకుంటాడు. అన్యులను వాడుకున్నప్పుడు మన జీవితాల్లో మనము చేసిన పొరపాట్లను గమనించాలని దేవుడు అన్యుల చేత మనకు గుణపాఠం నేర్పించడానికి ఇష్టపడతాడు. ఇశ్రాయేలీలు భయంకరమైన చెరలో ఉన్నప్పుడు ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలును వారిని నడిపించడానికి విడిపించడానికి దేవుడు మోషేను అహరోను పంపిస్తే, వారు పంపించినప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఒక సూచక క్రియ చేసినప్పుడు ఇశ్రాయేలీలు మోషే మీదను అహరోను మీదను సనుగుకొనిరి అని ఉంది. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు దేవుని కార్యము 1-2 రోజుల్లో జరగదండి. దేవుని కార్యము ఆయన ఆలోచన ప్రకారంగా జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఎప్పుడైనా దేవుని నుండి విడిపోయినప్పుడు చూడండి, వారు సనుగుకున్నారు, గొనుక్కున్నారు, తిరగబడ్డారు. మోషే వారు వెళ్ళి ఆయన ఫరో రాజును అడిగినప్పుడు ఆయన ఇటుకలు చేయడానికి గడ్డి కూడా ఇవ్వలేదట. మీరు పోయి గడ్డి కొనుక్కొని రండి, మీరు గడ్డి కొనుక్కొని వచ్చి మీరు కావాలంటే చేసుకోండి అని గొడవ చేశాడు. అలాంటి పరిస్థితిలో వారు రిటర్న్ వచ్చేటప్పుడు వారు మోషే మీద తిరగబడతారు. మీ వలన మా కష్టాలు ఎక్కువయ్యాయి అంటారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని కార్యము జరిగించేటప్పుడు దేవుని బిడ్డలకు దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు మన జీవితాలలో ఆశీర్వాదాన్ని దయచేస్తాడన్న సరి అయిన అవగాహన మనకు ఉండాలి.
ఇశ్రాయేలు దేవునిని నమ్మటానికి ఎప్పుడు ఇష్టపడలేదండి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల్లో కొద్దిమంది అయినా దేవుని సంపూర్ణంగా విశ్వసిస్తారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దినవృత్తాంతముల గ్రంథములో దేవుడు కోరెషును రేపి ఇశ్రాయేలు, చూడండి చివరి మాట 36వ అధ్యాయము 23వ వచనం, చివరి మాట పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశ మండలమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టింప నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. జాగ్రత్తగా వింటే, ఆయనకు ఇతర దేశాల మీద విజయం దేవుడైన యెహోవా ఇచ్చాడని ఒప్పుకుంటున్నాడు. మీరే చూడండి, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి. ఇశ్రాయేలీలు వారి జీవితంలో చెరలో ఉన్నారు. వారు చేసిన పాపం వల్ల వారు గమనించడంలే. వారిని కోరేషు దేవుడు, పారసికపు రాజైన కోరేషు అంటాడు, ఈ ఆకాశమందలి నిజమైన దేవుడైన యెహోవా నన్ను గొప్పవని చేశాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. క్రైస్తవ జీవితాల్లో ఉన్న అతి చిన్న బలహీనత ఇది. మన జీవితాలలో ఎప్పుడైనా దేవునికి ఇచ్చే ఘనత ఇవ్వము. చూడండి, మొదట ఏమంటాడు, ఆయన నా వశము చేశాడు. రెండవది, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హీఈస్ ఎన్ అవుట్ సైడర్. ఇశ్రాయేలీల జీవితంలో ఇశ్రాయేలీలు తప్ప, వెట్టి పని చేసేవారు తప్ప, మేస్త్రీలందరూ ఇశ్రాయేలే. సొలొమోను కట్టించినప్పుడు దేవాలయం. ఇప్పుడు ఈయనంటున్నాడు, నేను కడుతున్నాను. When we are not interested to do the God's work, God will get the work done by other than Christians. గమనించాలి, మనము దేవుని కొరకు కార్యాలు చేయడానికి మనం ఇష్టపడకపోతే దేవుడు ఎవరినో ఒకరిని, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది, రాజుల హృదయాలు నీటి కాలువల వలె ఉన్నాయి, తన చిత్తవృత్తిని బట్టి దేవుడు తిప్పుకుంటాడండి. మన జీవితాలలో మనం ఎప్పుడు దేవుని కార్యాలు చేయడానికి మనము ముందుండము. దేవుడు తన కార్యాలను ఇతరులతో చేస్తాడు. చూడండి, మొదటిది దేవుడు నాకు వశము చేశాడు. రెండవది, నాకు ఆజ్ఞ ఇచ్చాడు. మూడవది, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో. హీ నోస్ దట్ హీ డజంట్ బిలాంగ్ టు ఇజ్రాయెల్. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. హీ ఈజ్ నాట్ ఫోర్సింగ్ దెమ్. మీకు ఒక ప్రశ్న, ఇస్రాయేల్ వెళ్ళింటారా? వెళ్ళలే. మళ్ళా యెస్రా, నెహెమ్యా వాళ్ళు వెళ్ళి చేయాల్సి వచ్చింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని బిడ్డలు దేవుని కార్యాలు అలక్ష్యము చేసినప్పుడు దేవుడు తన కార్యాలను ఇతరులతో చేసుకుంటాడు. ఇది ఇశ్రాయేలుకు తెలియజేయడానికి దేవుడు ఈ యొక్క గ్రంథము రాశాడు. ఈ గ్రంథము ఈ దినానికి మనకు కూడా సరిపోతుంది. మనము వీఆర్ ఆల్ నూతన ఇశ్రాయేలీయులము. నూతన ఇశ్రాయేలును దేవుడు మన జీవితాల్లో చేస్తాడని మనకు సంపూర్ణమైన నమ్మకము ఉంటే చేసేదాకా మనం ఎదురు చూస్తాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి గమనిద్దాం. ఈ దినం 34, 35, 36 చదువుకున్నాం. 34, 35, 36 క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెషయా ఆమోను కుమారుడు. ఆమోను భయంకరుడైన దేవునికి విరోధి. ఆమోను క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆమోను వాళ్ళ నాన్న మనష్షే వాళ్ళ నాన్న హిజ్కియా దేవుని ప్రార్థించినప్పుడు ఆయన 15 సంవత్సరాలు ఆయనకు ఎక్స్ట్రా జీవితాన్ని పొడిగించాడు. ఆడ పొడిగింపబడిన జీవితంలో పుట్టినవాడు మనష్షే. నేను చెప్పాను, ఈ మనష్షే ప్రజలందరిలో, యూదారాజులందరిలో భయంకరమైన పాపి అండి. అంత మంచి హిజ్కియాకు భయంకరమైన మనష్షే పుట్టాడు. ఈ మనష్షేకు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ మనష్షే తన జీవితంలో చూడండి, ఒక్కసారి 9వ వచనం, ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడైన. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆశీర్వాదం ఇస్తే దేవుని ఆశీర్వాదంగానే నిలబడాలి. దానికి నువ్వు యోగ్యుడు అయ్యాలి. హిజ్కియాను దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆ 15 సంవత్సరాల ఆయుష్లో పుట్టినవాడు మనష్షే. ఇశ్రాయేలు అందరూ భయంకరమైన పాపము చేయడానికి కారకుడయ్యాడు. ఈ మనష్షే యొక్క కుమారుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ మనష్షే యొక్క కుమారుడు
ఆయన చూడండి ఆమోను చూడండి 20వ వచనం 33-20 మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరందు పాతిపెట్టబడను, అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను. ఈ ఆమోను కూడా తన నాన్న నడిచినట్టు నడిచాడు. ఇక్కడ ఏమంటుందంటే చూడండి 23వ వచనం, తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప పడక గుణపడకయు ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహము కార్యములు చేయుచు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నాగులందరి అతని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసినందున వారిని హతము చేసి అతని కుమారుడైన యెషీయాను అతని స్థానమందు రాజుగా చేసిరి. ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఇశ్రాయేలు ఇంత భయంకరంగా దేవుని నుండి దూరమైపోయారు? వారి రాజులు దేవునిని వదిలేశారు. రాజు వదలడం వల్ల రాజ్య ప్రజలను దేవుడు వదిలేశాడు. ఇప్పుడు యెషీయా వచ్చాడు. ఆమోను కుమారుడైన యెషీయా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి, దేవుని కార్యాలను చేయగలగటానికి నీకు మనసు ఉండాలి, దేవుని మీద భక్తి ఉండాలి. నీకు మనసు ఉండాలి, దేవుని మీద భక్తి ఉండాలి. దేవుడు నిన్ను వాడుకుంటాడు. చూడండి 8 ఏళ్ల వాడు రాజు అయ్యాడు. 3వ వచనము, తన ఏలుబడి యందు 8వ సంవత్సరం తానింకను బాలుడై ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని విచారించుటకు ఏముందండి వాడు పూనుకొనిన వాడై. ఇది దేవుని కార్యాలు, దేవునిని వెతకటానికి నీవు పూనుకోవాలి. ఇట్ ఈస్ అ పర్సనల్ డిసిషన్. జీవితంలో నీ అంతకు నీవు వ్యక్తిగతంగా పూనుకోకపోతే దేవుడు నిన్ను గురించి ఆలోచించడు. ఇట్ ఈస్ యువర్ పర్సనల్ డిసిషన్. నీవు దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడితే 12 ఇయర్స్ అండి, 12 ఇయర్స్ 12 సంవత్సరాల వాడు 12 సంవత్సరాల వాడు దేవుని గురించి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత భయంకరంగా ఆయన పాపులు చేశారు. 12 సంవత్సరాల వాడు పూనుకొనిన వాడై చూడండి 12వ ఏట మొట్టమొదట దేవునికి అయిష్టమైనవి బయటపెట్టి పడేశాడు. జీవితంలో తిరిగి ఇదే పాఠం అండి. మన జీవితాలలో ఈ 36, 34, 35 అధ్యాయాలు మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక మానవుని జీవితంలో దేవుడు వారిని కోరుకొని వారి జీవితంలో ఆశీర్వాదం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ 1, దేవుణ్ణి కోరుకోవడం కాదు, దేవునికి అయిష్టమైనవి దూరం చేసుకోవడం. చూడండి ఈ మొదటి 3వ వచనం నుండి 3వ వచనం నుండి 7వ వచనము దాకా చూడండి. 7వ వచనం, బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలు దేశమంతటను సూర్యదేవత విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇతర రాజులకు యెషీయాకు వ్యత్యాసం ఏంటి? హిజ్కియా కూడా పడగొట్టాడు, ఉజ్జియా రాజు కూడా పడగొట్టాడు, యెహోయాహాజు కూడా పడగొట్టాడు. ఇతనికి వారికి జాగ్రత్తగా గమనించండి, వారి జీవితంలో వారు రాజులై 40 సంవత్సరాలప్పుడు ఆజ్ఞలు ఇచ్చారు. దేవుని కార్యాలు జరిగించడానికి, అంటే దేవునికి అయిష్టమైనవి నా రాజ్యంలో ఉండకూడదని వారు ఆజ్ఞని ఇచ్చారు. ఈ బాలుడైన యెషీయా ఎందుకు దేవుని చేత ఏర్పరచబడ్డాడు? ఒక్కసారి 4వ వచనం, అతడు చూచుచుండగా, హీ నాట్ ఓన్లీ గేవ్ అన్ ఆర్డర్, హీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్. ఇది మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని కార్యాలు పురమాయించకూడదు, పాల్గొనాలి. మొట్టమొదటిది అతడు నేను ఫస్ట్ టైము ఒక రాజు ఇలాంటి భయంకరమైన విగ్రహాలను పడగొట్టినప్పుడు రాజు ఆజ్ఞలు ఇచ్చారు పడగొట్టమని. ఆయన పర్సనల్గా వెళ్ళి 7వ వచనం చివరి మాట, వాటిని నరికివేసి చివరి మాట, అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చాను. హీ హిమ్సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఐడల్స్. జీవితంలో నీవు దేవుని చేత వాడబడాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. మొట్టమొదట నీవు వ్యక్తిగతంగా దేవునికి అయిష్టమైన వాటిని వదులుకోవటానికి ఇష్టపడాలి. పర్సనలీ మన జీవితాల్లో దేవునికి ఏది అయిష్టమైందో అది వదులుకోవాలి. ఇది మొదటిది. రెండవది 8వ వచనం నుండి 14వ వచనం దాకా పనిని ప్రారంభించాలి. మొదటిది పడగొట్టాలి. ఏంటండి? దేవునికి అయిష్టమైన వాటిని పడగొట్టాలి.
రెండవది 8 నుంచి 14 దాకా ఏమి పని? దేవుని మందిరపు పని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, రాజులు తరచుగా దేవుని మందిరాన్ని మర్చిపోయారు. రాజులు తరచుగా, ఎప్పుడైనా గమనించండి, అనాది నుండి దేవుని యొక్క మందిరం కొన్ని రోజులు మరవబడుతుంది. ముందున్నంత గంభీరత ఉండదు, ముందున్నంత ఆశీర్వాదకరమైన సంగతులు జరగవు. యెషయా వారి జీవితంలో పండుగ వాతావరణం లేదండి. ఇశ్రాయేలీయులు భయంకరమైన దేవుని ఉగ్రతలో ఉన్నారు. ఎవరు వచ్చి వారిని ఏం చేస్తారో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మొదట ఆయన పడగొట్టడానికి ఇష్టపడ్డాడు. రెండవది పనికి పురికొల్పాడు. బాగా గమనించండి, ఆయనట ఇశ్రాయేలు దగ్గర నుంచి చూడండి 9వ వచనం, వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనష్షే ఎఫ్రాయిముల దేశమందును ఇశ్రాయేలు వారిలో శేషించిన వారందరిలో నుండి యూదా బెన్యామీనుల అందులో నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిర పని మీదనున్న పై విచారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయుటకు యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూనములను అమర్చించుటకు వారు పనికి పుల్కొల్పారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని చేత ఆశీర్వదింపబడాలి. మొట్టమొదట దేవునికి అయిష్టమైనది వదులుకోవాలి. రెండవది, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మిమ్మల్ని భక్షించాలి. దేవుని యొక్క ఇల్లును బాగు చేయడానికి నువ్వు స్థిరపరచుకోవాలి. మొదటిది ఈజీ, మనకు అయిష్టమైనవి పడేయటానికి ఈజీ. రెండవది చాలా కష్టమండి. నెహెమ్యా పని చేయడానికి వెళ్ళాడు. సన్బల్లటును బాలాకును చాలా కష్టపెట్టారు. నీవు ఎప్పుడైతే దేవుని కార్యాలు చేయటానికి పూనుకుంటావో సాతాను తప్పకుండా నీకు భయాన్ని కలగజేస్తాడు. మరి ధైర్యం ఎవరిస్తాడు? వీరు మందిరములోనికి వెళ్ళి దేవుని సేవ చేస్తుండగా దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలి కదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి 14వ వచనం, యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడు అయిన హిల్కియాకు కనబడెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. మన జీవితాల్లో ఎప్పుడైతే మనము దేవునికి అయిష్టమైనది వదిలేస్తామో, రెండవది దేవుని పనికి పూనుకుంటామో, మూడవది దేవుడు నీకు కనిపిస్తాడు. ఇక్కడ వాక్యము ఇక్కడ మోషే రాసిన గ్రంథం వారికి కనిపించిందంటండి. మన జీవితాలలో ఆ దినాలలో వారికి మోషే గ్రంథం అంటే చాలా పవిత్రమైన గ్రంథం. వారి జీవితాలలో అది దొరికితే వారు స్నానం చేసుకొని కానీ ముట్టుకోరట యాజకులు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ గ్రంథాన్ని జాగ్రత్తగా వినాలి. ఎవరు చదవాలండి? శాస్త్రే చదవాలి. శాస్త్రిని పట్టుకొచ్చారు. శాస్త్రిని పట్టుకొచ్చి శాస్త్రి చేత మొదట రాజు విన్నాడు. యూ షుడ్ బి రెడీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈవెన్ దో యు ఆర్ ఎ కింగ్. నీ జీవితంలో దేవుని వాక్యము వినటానికి నువ్వు రాజువైనా నువ్వు ఇష్టపడాలి. రాజు మొదట చూడండి 18వ వచనం, మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చానని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రీయకు శాపాను రాజు సమ్ముఖంలో దాని నుండి చదివి వినిపించను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రమును చింపుకొని హిల్కియాకును షాపాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రీయకు షాపాకును రాజు సేవకుడైన ఆశాయకును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాట విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించిన వారి కొరకును యెహోవా యొద్ద విచారణ చేయుడి. వెన్ గాడ్ కన్ఫ్రంట్స్ అస్, దేవుడు మనకు కనిపిస్తే జీవితంలో నిన్ను నీవు పరీక్ష చేసుకోవడం ప్రారంభిస్తావు. మోషే అదే అన్నాడు కదండి, నీ ముఖములో నా రహస్య పాపాలు కనిపిస్తాయి. దేవుడు మనకు కనిపిస్తే మనలోని బలహీనతలు బయటపడతాయి. వారు చదివారు, అంత మాత్రమే కాదు, ప్రవక్తిని దగ్గరికి వెళ్ళారు. చూడండి 34వ అధ్యాయము క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారు 26వ వచనం, మరియు యెహోవా యొద్ద విచారించడం మిమ్మల్ని పంపిన యూదా, చూడండి వారు ఏం చేశారు? యూదారాజు సముఖమున వినిపించబడిన తర్వాత
24వ వచనం, ఆలకించుడి, ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమందు చదవబడి వినిపించిన గ్రంథమందు రాయబడిన శాపములను రప్పించేదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించున్నారు కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడి ఉన్నది. ఎవరు చెప్పారండి? ఇక్కడ మనం బయటగా 22వ అధ్యాయానికి వస్తే, అప్పుడు హిల్కియాను రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేతికై అర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు వెళ్ళారు. బాగా గమనించండి, రాజుకు గ్రంథం దొరికింది. ఆ గ్రంథములోని మాటలు విన్నారు. విన్న తర్వాత వారు ప్రవక్త ద్వారా దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోవడానికి ఇష్టపడారు. ఆ దినాల్లో హుల్దా అనే ఒక స్త్రీ మాత్రమే ఉంది. ఆ దినాల్లో స్త్రీలకు ప్రాముఖ్యత లేదండి. రాజు తనను తాను తగ్గించుకొని హుల్దా ద్వారా దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్. జీవితంలో దేవుని మాటలు ఎవరు చెప్పినా వినడానికి మనం ఇష్టపడాలి. దేవుని యొక్క మాటలు వినడానికి చూడండి, ఆమె ఏమంటుందో 26వ వచనం, మరియు యెహోవా యొద్ద విచారించడం మిమ్మల్ని పంపిన యూదారాజునకు మీరు ఈ మాట తెలియజేయడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితే గనుక నీ మనవిని నేను ఆలకించుతాను. వాస్తవానికి క్రీస్తునందు ప్రేమల వలన దేవుని బిడ్డలు చేయవలసిన పని ఇది. దానియేలు తప్పు లేనివాడండి. దానియేలు ఏ లోపము లేనివాడండి. దానియేలును గాబ్రియేలు దూత వచ్చి నీవు దేవునికి బహు ప్రియుడువు అని పిలుచుకున్నవాడండి. దానియేలు ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని ఎదుట తన ఇశ్రాయేలు తన పాపాలు ఇశ్రాయేలు పాపాలు ఒప్పుకున్నాడట. దేవుని సేవకుడు క్రీస్తునందు ప్రేమల వల్ల ఇక్కడ రాజు విషయం కాదు. దేవుడు కోరుకున్న సేవకుడు ఎలా ఉండాలి? మొదట విసర్జించాలి, రెండవది బాగు చేయడానికి స్థిరపరచుకోవాలి, మూడవది వినటానికి దేవుని యొక్క వాక్యం వినటానికి ఇష్టపడాలి. దేవుని వాక్యము వినబడినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యము మనకు తెలిసినప్పుడు మనం ఎంత దరిద్రులమో మనకు తెలియదు. రాజు ఎందుకు ఏడవాలండి? తన జీవితంలో తప్పు చేయలేదుగా. ఆమె ఏమంటుంది చూడండి, నీవు 27వ వచనం, నీవు దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను ఆలకించితిని. ఏమనుకుంటారు? ఏమి మనవి ఉండిండొచ్చండి? ఈయనకు ఏమి మనవి ఉండిండొచ్చు? పిల్లలు బాగా కావాలా? రాజులకు తలలు కావాలా? రాజ్యాలు గొప్ప కావాలా? తన 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 దేవుని నామం, తన ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి చేరాలి. అది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు తిరిగి దేవుని దగ్గరికి రావాలి. అది కన్నీరు విడిచి ప్రార్థన చేశాడంట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్క మాట 29లో రాజు కన్నీరు విడిచి ఎప్పుడైతే దేవుడు ఒప్పుకున్నాడు అని అన్నాడో ఇశ్రాయేల్ అందరినీ పిలిచాడండి. బాగా గమనించండి, మొదట వారి జీవితంలో దేవునికి అవిధేయతమైన దూరబెట్టారు. రెండవది దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని వాక్యము దొరికినప్పుడు వాక్య ప్రకారంగా జీవించడానికి మనసును తగ్గించుకున్నారు. ఇప్పుడు దేవుని యొక్క మాటలను విని వారి జీవితంలో ఇశ్రాయేల్ అందరూ దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడొస్తారమ్మా ప్రజలు? ఎప్పుడొస్తారు చెప్పాలి. గుడి ఎప్పుడు నిండుతుంది? ఎప్పుడు నిండుతుంది గుడి? పండుగ జరుగుతూనే నిండుతుంది. క్రిస్మస్ రోజే నిండుతుంది, గుడ్ ఫ్రైడే రోజే నిండుతుంది. ఇది ఈ రోజుది కాదు, ఇశ్రాయేల్ నుంచి వస్తూనే ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి, వారు వచ్చారు, వాక్యము విన్నారు. విన్న తర్వాత క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 35వ వచనము మొదటి మాట, మరియు యెషయా యెరూషలేము నందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించను. ఈ పస్కా దేవునికి ఆచరించడం ఓకే,
ఒకే ఒక ఉద్దేశం, ఇశ్రాయేలు అందరూ దేవుని సన్నిధానికి రావాలి. ఒక దేవుని సేవకుని యొక్క రెండు ఆలోచనలు ఉంటాయండి. నిజమైన దేవుని సేవకునికి రెండు ఆలోచనలు. ఒకటి, దేవుని మందిరం బాగుపడాలి, దేవుని ప్రజలు దేవుని మందిరంలో ఉండాలి. ఇది ఎవరి జీవితంలో జరుగుతుందో, ఎవరి జీవితంలో ఈ రెండిటికి ప్రాధాన్యత ఇస్తారో దేవుడు తప్పకుండా వారి జీవితాలను ఆశీర్వదిస్తారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇదంతా చేశారండి. ఒక్కసారి నాకు 12వ వచనం 35వ అధ్యాయము 12వ వచనానికి రండి. 35వ అధ్యాయము 12వ వచనం. మోషే గ్రంథములలో వ్రాయబడిన ప్రకారం జనులు కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశువులను యాజకులను తీసుకొని వచ్చిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారమే చేసిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో కుటుంబాల వారిగా దేవుని సన్నిధానానికి ఒక రాజు తెప్పగలిగాడు. మన జీవితాల్లో మనం ఎందుకు ఓడిపోతున్నాం? మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. మొదటిది, దేవునికి అవిష్టమైనది మన జీవితాల్లో ఉన్నాయా? రెండవది, యథార్థంగా మన ప్రేమ దేవుని మీద, దేవుని సంఘం మీద ఉందా? మూడవది, ప్రేమ ఉన్న మనం దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతామా? ఇష్టపడిన తర్వాత మన జీవితాల్లో ప్రజలను దేవుని సన్నిధానానికి చేర్చడానికి మనము సంసిద్ధమవుతామా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంటారంటే 17వ వచనం 35, 17. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఆ కాలమందు పస్కాను పులియని రెట్లని పండగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయేకు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించడం లేదు. గమనిస్తున్నారా? క్రీస్తునందు అంటే అంత ఘనముగా అంటే అంతమంది వచ్చారు. ఒక్క మనిషి, వన్ మ్యాన్స్ ప్లాన్, ఒక్క మనిషి తన జీవితంలో కోరుకున్నాడండి. ఇశ్రాయేల్ అందరూ దేవునికి దగ్గరయ్యారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం గమనించాలి. మన జీవితాల్లో మనం యథార్థంగా దేవుని కొరకు మన వ్యక్తిగత ఆలోచనను పక్కన పెట్టి, వ్యక్తిగత లాభాన్ని పక్కన పెట్టి మన ప్రజలందరూ సంతోషించాలి, ఆనందించాలి అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎజ్రా ఎందుకు రాస్తున్నాడు? మీ దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ప్రేమించకుండా వదిలిపెట్టలేదు. యెషయా కాలంలో ఇశ్రాయేల్ అందరూ కూడారు, దావీదు కాలం మాదిరి. ఎందుకండి? దేవునికి ఇష్టడు కనుక. మన జీవితాలలో గమనించాలి. యెషయా కాలంలో అంటాడు, యెషయా కాలంలో ఆయన జరిగించినట్టు పస్కా పండుగ ఎప్పుడు జరగలేదట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించాలి. ఇలాంటి వాడు కొన్నిసార్లు తప్పు చేస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క నడుపుదల మనకు దొరికి దేవుడు మనను స్థిరపరిచిన తర్వాత దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ టు టేక్ గాడ్ లైట్లీ. దేవుడు మన జీవితాలలో మనల్ని ఆశీర్వదించిన తర్వాత, ఒక స్టేజ్కు మనం వచ్చిన తర్వాత దేవుని గురించి కొంచెం చులకన భావం మనకు వస్తుంది. 20వ వచనం నుండి మనం గమనిస్తే ఇంత గొప్ప యెషయా యొక్క పతనం ఎందుకండి? చెప్పండి. క్రీస్తునందు ప్రేమ నేను జరుగుతా చూడండి. ఇదంతయో అయిన తర్వాత యెషయా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా, ఫరో కర్కెషు మీదికి పోతున్నాడు. కర్కెష్ అంటే వాస్తవానికి యెరూషలేము నుంచి చాలా దూరం అండి. ఒక రాజు ఇంకొక రాజు మీదికి వెళ్తూ ఉంటే యెషయా అతని మీదికి బయలుదేరడం. ఇది మనకు ఏం తెలుపుతుంది? మన జీవితంలో, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన విశ్రాంతిని అనుభవించు, జీవితంలో దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని అనుభవించు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించు. జీవితంలో అప్పటిదాకా జరిగించింది దేవుడని గమనించు. ఈయన ఇప్పుడు ఇంతగా దేవుని మీద ఆధారపడిన వాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఆలోచించలే. 21వ వచనం. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికి కానీ నేడు నీ మీదికి నేను రాలేదు. ఇది దేవుని మాటలు కదా? ఇది దేవుని మాటలు కదా? బాగా గమనించండి.
దేవుడు చూడండి, దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని ఆజ్ఞాపించను. ఒక ఐగుప్తు రాజు దేవుని మాటలను దేవుని బిడ్డకు చెప్పాల్సి వచ్చింది. ఏమంటాడు? దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను నశింప చేయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి వెళ్ళిపో. వాక్యం అంటుంది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అయ్యినను 22వ వచనం, అయ్యినను యెషయా అతనితో యుద్ధమున చేయగోరి. ఎందుకంటారట సార్? ఎందుకంటారండి? ప్రతివాని బలహీనత ఇదే. దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదించాడండి. ఒక్కసారి నీ జీవితంలో దేవుడు నిన్ను మంచి స్థానానికి తీసుకొచ్చిన తర్వాత నీ చుట్టూ ఉన్న బలం, నీ చుట్టూ ఉన్న సైన్యం, నీవు అప్పటిదాకా సాధించిన ఘనత నీ దేవుణ్ణి నీకు దూరం చేసేస్తుంది. ఇక్కడ వెళ్ళిపో, నాతో నేను నీ మీదికి యుద్ధానికి రాలేదని ఐగుప్తు రాజు చెప్పినా యుద్ధానికి వెళ్ళాడంట. చూడండి 23వ వచనం, విరుకాండ్ర రాజైన యెషయా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గాయం తగిలెను. అంతే. వెన్ యు ఆర్ నాట్ విత్ గాడ్, బాగా గమనించాలి, జీవితంలో దేవుడు లేనప్పుడు అపజయము తప్పదు. వెన్ యు ఆర్ నాట్ విత్ గాడ్, నేను ఈరోజు 10 గంటల దాకా దేవునితో ఉండొచ్చు, 10కి దేవుని వదిలేసా 11 బాణం తగులుతుంది. సాతానుడు ఎదురు చూస్తుంటాడండి మన కోసం, ఎవరిని మింగుదునా అని సాతాను ఎదురు చూస్తుంటుంది. యెషయా ఎప్పుడైతే నెకో మీదికి వెళ్ళటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వకపోయినా వెళ్ళాడు. నెకో రాజు అంటాడు, నాతో యుద్ధానికి రావద్దని వెళ్తాడు. ఎవరో బాణం వేశారట, ఈయనకు తగిలిందట, చచ్చిపోయాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 34, 35 అధ్యాయాలు మనం గమనిస్తే తన జీవితంలో చెడును విసర్జించాడు, దేవుని మందిరాన్ని బాగు చేశాడు, దేవుని గ్రంథం దొరికినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు, దేవుని మాట ప్రకారంగా ఇష్టాలను సమకూర్చాడు. ఈ 35వ అధ్యాయంలో మంచి ఇశ్రాయేలు అందరూ ఎప్పుడూ చేయనంత పస్కా పండుగ 8 దినాలు ఆచరించారు. 35వ అధ్యాయం చివరి వచ్చే సమయానికే తన జీవితంలో ఎందుకో మరి దేవుణ్ణి ఎదుట విచారించడం మర్చిపోయాడు. ఎంత గొప్ప రాజైనా మన జీవితాల్లో గమనించాలి, పూర్వపు నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము ఈరోజు విజయాలకు, ఈరోజు యుద్ధానికి సరిపోదు. నీ జీవితంలో పూర్వపు దేవునితో నీకున్న సంబంధం, పూర్వము నువ్వు దేవునితో గడిపిన సమయం, పూర్వము దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానం, ఈరోజు అది నీకు సరిపోదు. ఈరోజు నీ జీవితంలో నీ దేవుని యొక్క కృప నీకు కావాలి. దేవునితో ఎడబాటు నీ జీవితానికి అపజయం కలుగజేస్తుంది. యెషయా చచ్చిపోయాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 24వ వచనం, కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరు రథం మీద అతన్ని ఉంచి యెరూషలేమునకు అతను తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో ఒకదాని యందు పాతబడెను. యూదా యెరూషలేము వారందరూ యెషయా చనిపోయినని ప్రలాపము చేసిరి. ఇర్మియాయు యెషయాను గూర్చి విలాపవాక్యంలో ఉంది. ఇర్మియా కూడా యెషయాను గురించి ఏడ్చాడట. ఎంత సింపుల్ కదండి. దేవుని వదిలితే మన జీవితాలు ఎలా అయిపోతే ఒకసారి మనం గమనించాలి. ఇంత గొప్పవాడు, దేవుని ఇంతగా గణపరిచినవాడు, దేవుని కొరకు ఇష్టాలందరినీ సమకూర్చినవాడు, మన ఘనత గర్వానికి దారి తీయకూడదు. ఇశ్రాయేలులకు ఎజ్రా చెప్తున్నాడు, ఇంత గొప్ప మీ రాజైన యెషయా తన జీవితంలో గర్వానికి దొరికిపోయాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 36వ అధ్యాయం, అప్పుడు దేశపు జనులు యెషయా కుమారుడైన యెహోయాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానంలో అతని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఎలనార్మించినప్పుడు 23 ఏళ్ల వాడ యెరూషలేములో 3 నెలలను ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతనిని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 200 మణుగుల బంగారమును జుల్మానగా
నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీద రాజుగా ఉంచాను. చూడండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి నీ జీవితంలో దేవుణ్ణి వదిలేస్తే, దేవుడు నీ కుటుంబాన్ని వదిలేస్తే, అతని కుమారుడైన యెహోయాహాజు రాజు, ఇశ్రాయేలు రాజుగా చేసుకున్నారు. వాళ్ళ నాన్న తిరగబడిన ఐగుప్తు రాజు వచ్చి ఆ రాజును తీసేస్తాడు. వారు ఏర్పరచుకున్న రాజును తీసేసి ఆయనకు కప్పము చెల్లించమని ఆర్డర్ ఇచ్చి వాళ్ళ తమ్ముడిని రాజుగా చేస్తాడు. ఇతనన్నా మంచుకున్నాడా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోయాకీను చూడండి, ఆయనకు యెహోయాకీను అని పేరు పెట్టాడట. యెహోయాకీను 25వ వచనం, 25 ఏళ్ల వాడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలను. అతడు తన దేవుడైన యెహోవాకి చెడు నడతను నడిచిన చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోయాకీను ఏలనారంభించిన తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, 9వ వచనం, యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలను. అతడు యెహోవా దృష్టికి చెడు నడతను నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీద యెరూషలేము మీదను రాజుగా నియమించెను. గమనించండి, ఒకరి తర్వాత ఒకరు ఒక్కరు కూడా వాళ్ళ నాన్న బాటన నివసించడానికి ఆచరించడానికి ఇష్టపడలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 11వ వచనం, సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామం బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు వీరు ఇలా చేస్తారు? వై డు దే డూ ఇట్? ఎందుకు దేవుణ్ణి వదిలేస్తారు? బాగా గమనిస్తే వారిని గురించి రాసింది చాలా తక్కువ. వారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజ్యము చేశారని. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల రాజ్యములో 7-8 సంవత్సరాలు దేవునికి చాలా దగ్గరగా ఉండింటారు. మన మాదిరే వారి జీవితంలో ఎప్పుడు స్థిరపడతాము అని అనుకుంటారో అప్పుడే దేవుణ్ణి వదిలిపెట్టడం వారి జీవితంలో ప్రారంభమవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నెబుకద్నెజరు అది కాక 14వ వచనం, అదిగాక యాజకులను బబులోను అధిపతులు వారు అన్యజనులు పూజించు హేమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు చూడండి, వారి పితరుల దేవుడైన యెహోవా తమ జనులందరూ తమ నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయిచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును పప్పక అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులైనను యువతలు ఎందను ముసలివారైందను నెరసిన వెంట్రుకలు గలవారి ఎందను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు తనను ప్రేమించేవారిని ఈ గ్రంథం అంతటిలో అతి శ్రేష్టమైన 3 సూత్రాలు ఉన్నాయి. మీరు నా యొద్దకు వచ్చే మీరు నన్ను విచారిస్తే నేను మీకు తెలివిని దయచేస్తాను. మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. మీరు నన్ను విసర్జిస్తే నేను నిన్ను విసర్జిస్తాను. మీరు నా యొద్ద విచారణ చేస్తే నేను నీకు కావలసిన జవాబునిస్తాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇదంతా అయిన తర్వాత కూడా దేవుడు ఇశ్రాయేలును కరుణించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో ప్రతినిత్యము ఈ ఇశ్రాయేలు మాదిరి పడిపోతూ జీవిస్తున్న మన జీవితాలలో ఆ దినం పారసీకపు రాజైన కోరెషు జీవితంలో ఇశ్రాయేలును ఎలా పిలిచాడో పాపము లేని యేసయ్యను మన కోసము పంపి ఆయన ద్వారా మన జీవితాలలో ప్రతినిత్యము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. మన జీవితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చివరి మాట గమనించండి, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో
వారు బయలుదేరవచ్చును. దిస్ ఈస్ వాట్ ద ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ క్రానికల్. మీరు దేవుని జనులైతే మీ జీవితంలో దేవుని కొరకు బయలుదేరవచ్చు. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని మీ జీవితాలలో దేవుని వాక్య ప్రకారంగా జీవితాలను ఆయనకు సమర్పించుకొని మన జీవితాలలో మనము దేవుని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మనల్ని మనం తగ్గించుకొని చివరిగా ఒక అన్యరాజు ఇశ్రాయేలును దీవిస్తాడు. గమనించండి, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దినవృత్తాంతముల గ్రంథం భయంకరమైన రాజుల యొక్క చరిత్ర. దినవృత్తాంతముల గ్రంథం పడిపోయిన రాజుల యొక్క చరిత్ర. పడిపోయిన రాజులు వారి జీవితాలలో ఎంత భయంకరంగా జీవించారో మనం గమనించాం. దినవృత్తాంతముల గ్రంథములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో దేవుడు వారికి దయచేసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయంలో దావీదు యొక్క పాలనతో ప్రారంభమవుతుంది. 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయం 36వ అధ్యాయము కోరేషు ఏలుబడి కోరేషు రాజు యొక్క దీవెనతో ముగుస్తుంది. దేవునికి హృదయానుసారుడైన దావీదు యొక్క ఏలుబడితో ప్రారంభమవుతుంది. దినవృత్తాంతముల 1వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం ఎంత భయంకరం అంటే ఇశ్రాయేలీయులకు వారి రాజులు వారిని ఆశీర్వదించేంత ఆశీర్వాదం కూడా పోగొట్టుకున్నారు. వారి జీవితంలో భయంకరమైన ఉగ్రతకు పాలయ్యారు. ఎజ్రా నెక్స్ట్ ఎజ్రా ఇశ్రాయేలు కొరకు చూడండి. ఎజ్రా ఒక్కసారి ఫస్ట్ వర్డ్ చదువుతాను. పారసీకపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపక అతడు రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. మన దేవుడు ఎప్పుడైనా న్యాయమును సత్యమును జరిగించేవాడు. ఉత్తమమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతుంది. మన జీవితాలలో మనము దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించటం కోరుకుంటే మన జీవితాలలో దేవుడు ప్రతినిత్యము మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఇది నీ మనస్సులో నీవు చేసుకున్న తీర్మానం. దేవుని హృదయానుసారుడైన దావీదు యొక్క ఆశీర్వాదంతో ప్రారంభమైన దినవృత్తాంతములు. ఇశ్రాయేలు రాజు చేత ఆశీర్వదింపబడలేని స్థితికి వారు దిగజారిపోయారు. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కోరుకున్నవి 3. మొదటిది ఆయనకి ఇష్టమైనది వదిలేయాలి. 2వది ఆయన మందిరాన్ని గురించి మనం ఆలోచించాలి. 3వది ఆయన ప్రజల ఆశీర్వాదం కొరకు మనం ప్రాకులాడాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మనందరి జీవితాలలో మన జీవితాలలో ఆయన వాక్య ప్రకారంగా జీవించగలగటానికి, ఇశ్రాయేలు పడిపోయినట్లు మన జీవితాల్లో పడిపోకుండా జాగ్రత్త కలిగి జీవించగలిగిన కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు దీవించారు, ప్రేమించారు, ఆశీర్వదించారు. మరి 2వ దినవృత్తాంతం గ్రంథమును మేము మా ప్రభా చదువుకొని అధ్వయించుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు మా పట్ల చూపిన ప్రతి విధమైన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. మా తండ్రి, ఈ ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా మరి మాత్రం మీరు మాతో ఉన్నారు. ఈ సాయంకాలం కొంతమందిగా చేరి ఈ దినవృత్తాంతం గ్రంథాన్ని మేము కంప్లీట్ చేసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యెషయా ఎంత గొప్ప రాజయ్య అయ్యా, మీ యొక్క కృపను బట్టి ఎంత గొప్ప కార్యాలు చేశాడు. కానీ మిమ్మల్ని అడగక తన జీవితంలో నెకో మాటను పక్కన పెట్టి మీరు ఐగుప్తు రాజైన నెకో ద్వారా మాట్లాడుతున్నారని మీరు గ్రహించక తన మనసును గర్వించి మా ప్రభా భయంకరమైన మరణాన్ని పొందాడు. తరువాత ఇశ్రాయేలు ఎంత భయంకరమైన మా ప్రభా పాలనకు గురయ్యారో, ఎలా పడిపోయారో మీరు మా ముందు ఉంచారయ్యా. మేము ఈ దినం ఏమై ఉన్నామో అది మేము నిన్న చేసిన తీర్మానమయ్యా. కాబట్టి జాగ్రత్తగా నీ యందు భయభక్తులు కలిగి అయ్యా, మేము మీకు దగ్గర అయితే మీరు మాకు దగ్గర అవుతారయ్యా. మేము నీ ఎదుట విచారణ చేస్తే మీరు మాకు సహాయం చేస్తారయ్యా. మేము నిన్ను గైకొంటే మీరు మమ్మల్ని గైకొంటారయ్యా. అంత శ్రేష్టమైన దేవుడవు నాయన. కాబట్టి వదలక
నిన్ను హత్తుకొని ప్రతినిత్యము నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని సంఘాన్ని దీవించండి, పెద్దలను దీవించండి నాయన. ఘనమైన పరిచర్య జరగగలగటానికి సహాయం చేయండి. అనేకులు వచ్చి నీ వాక్యాన్ని నేర్చుకుని అయ్యా మా జీవితాలను సరిచేసుకుని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని, చేరిన వారిని రాలేని వారిని దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ రాలేని వారికి ఆయన కృపా కాపుతల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.